కంపెనీ మహాశివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ బంబం బోలేలో డాన్స్ చూసాము, పాటలు విన్నాము. ఇప్పుడు ఒక మంచి ఆట ఆడి శివుడి కటాక్షం ఎవరి మీద ఉందో కనుక్కుందామా? ఆల్ రైట్, ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాను. అలాగే మా శివుడి బ్లెస్సింగ్స్ ఎవరి మీద ఉందో చూసేద్దాము. సో ప్రాపర్టీస్ ప్లీజ్. డెఫినెట్ గా శివుడు కటాక్షం బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఎప్పటికీ ఉంటది. కానీ లక్ అనేది ఒకటి ఉంటది. అప్పుడప్పుడు కొంతమంది మీద ఎక్స్ట్రా బ్లెస్సింగ్ ఉంటది. మరి మనలో ఆ ఎక్స్ట్రా బ్లెస్సింగ్ ఎవరి మీద ఉన్నదనేది కనుక్కోవడానికి ఈ గేమ్ ని అరేంజ్ చేస్తాము. ఇక్కడ ఒక ప్లేట్ లో మీరు పిండి చూస్తున్నారు. ఈ పిండి లోపల మేము కొన్ని కీస్ పెట్టాము. వెనకాల బాక్స్ చూస్తున్నారు కదా, ఆ బాక్స్ మీద తాళం ఉన్న వాటికి కీస్ ఇక్కడ ఉన్నాయి. కానీ ఆ 3 బాక్సుల్లో ఏదో ఒక బాక్స్ లో శివుడు రుద్రాక్షం ఉంది. మరి ఆ రుద్రాక్షం అనేది ఎవరికి దక్కుతుందో అనేది తెలుసుకోవడానికి ఈ గేమ్ ని అరేంజ్ చేశాము. ఇటువైపు వాళ్ళు వచ్చి పెద్ద నాయుడు టీం అండ్ ఇటువైపు వాళ్ళు వచ్చి చిట్టి నాయుడు టీం. కాబట్టి మీ టీం నుంచి ఒకరు, అలాగే మీ టీం నుంచి ఒకరు వచ్చి ఈ పిండిని చేయి వాడుకుంటా ఊది ఆ కీని తీయాలి. కీని తీసుకొని వెళ్ళి ఏ లాక్ లో సరిగ్గా సెట్ అవుతే ఆ లాక్ ని ఓపెన్ చేయాలి. ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే ఆ కీని ఈ బౌల్ లో వేసేయాలి. ఓపెన్ అయినా అవ్వకపోయినా ఆ కీని ఇందులో వేసేయాలి. అంటే అర్థం ఏంటి, అక్కడి నుంచి కీ వచ్చేసింది కాబట్టి. డన్. ఆల్ రైట్, శివుడు రుద్రాక్షం ఎవరికి దక్కుతుందో, శివుడు బ్లెస్సింగ్స్ ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ ఎవరి మీద ఉందో కనుక్కుందాం. సో పెద్ద గారు, మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మేము యాక్చువల్ గా శేషు గారిని పంపిద్దాం అనుకున్నాం పెద్దనాయుడు టీం నుంచి. కానీ ఆయన ఊది తలం కనపడమేమో కానీ ఇంకా ఆయన కనపడ్డ మనకి. పెద్దనాయుడు గారు కొంచెం చూడండి, ఇటు పక్క ఈ హెయిర్ అటు పక్క ఒక హెయిర్ మ్యాచ్ అవుతున్నాయి. ఓహో, ఓకే ఓకే ఓకే, ఈ మ్యాచ్ లో ఫాలోయింగ్ చేద్దామా? సరే, కానీ జస్ట్ క్యాజువల్ గా ఎవరికి రుద్రాక్షం వీళ్ళిద్దరిలో దొరకొచ్చు? సుధాకర్ అన్నకి లక్కు లేదు, ఎందుకంటే మధ్యలో చాలా సార్లు వెళ్ళి వస్తున్నాడు జబర్దస్త్ గారు. అయితే రండి, సుధాకర్ గారు, ఇటువైపు నుంచి ప్రవీణ్. 3, 2, 1 గో. ప్రవీణ్ కానివరా, అది దా కీతి. సుధాకర్ అన్న, నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు ఇంత తెల్లగా అవుతావని? ఊదడం కాదు గేమ్, కీ తీయాలి. సుధాకర్, ఆరోగ్యం జాగ్రత్త మామ. పెద్ద గంటసాల్లా వాడాడు ఇందాక. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. శివుడు కటాక్షం మా ప్రవీణ్ మీద ఉంది. పెద్ద గారు, రుద్రాక్ష తో పాటు మీ టీం కి 1 పాయింట్. ఆట ఆడడానికి పెద్ద గారు, మీ తరఫు నుంచి ఎవరు వస్తున్నారు? మా ఆవిడ్ని పంపిస్తున్నాను. ఎల్లో. చిట్టి గారు, అది 5 అని పంపిస్తున్నాను. వచ్చేయండి. అయితే అద్దాలు వేసుకుంటావా? అవసరం లేదు. మాస్క్ వేసుకుంటావా? అవసరం లేదు. ఎప్పుడు కలిసి అన్నాం కాబట్టి గెలుస్తా ఉన్నావు. ఇప్పుడు ఆపోజిట్ లో ఆడుతున్నావు, ఓడిపోతావేమో అనేసి. అంత ఓవర్ కాన్ఫిడెంట్ వద్దు, నేను గెలుస్తా. శివుడి కటాక్షము రుద్రాక్ష 2 నాకే. వాళ్ళిద్దరు ఏదో ఫ్యామిలీ ముచ్చట్లు మాట్లాడు, మేము వెళ్ళరామా? 3, 2, 1 గో. తోటి కాటే వేసావే, నువ్వు సుట్టిగా చూసి దిల్లు టైటే చేసావే, చేసావే, ఎలికెంట్ మైండ్ మొత్తం బ్లాక్ చేసావే. అరే, కరెక్ట్ గా చెప్పినట్టు జరిగింది. ఆమె ఫస్ట్ చెప్పేసింది వెరీ గుడ్. రుద్రాక్షం నాది, శివుడు కటాక్షం నాదని. మీకు శివుడి మీద ఎక్కువ ప్రేమ అంటే ఒకప్పుడు భక్తి ఉండేది కానీ మరి అట్లా పొల్లుడు దండాలు పెట్టేంత భక్తిలా. మధ్యలో ఏమైపోయిందంటే నేను ఊరికే దేవుడికి భక్తి ఎక్కువ ఉండే వాళ్ళందరినీ కొంచెం టీస్ చేసేది స్టార్ట్ చేసిన. అప్పుడు నాకు బాగా పెట్టాడు దేవుడు గట్టిగా.
నా హెల్త్ అంతా దొబ్బింది. మా అమ్మకి చెప్తే, నువ్వు భక్తుండే వాళ్ళందరినీ ఎప్పుడు అంటా ఉంటావు, నువ్వు దేవుడు ఏమన్నా అంటే కూడా దేవుడు ఒప్పుకుంటాడు కానీ భక్తులంతా నువ్వు అనేది దేవుడు ఒప్పుకోవడం అనేసి అక్కడ నాకు గట్టిగా పడిన తర్వాత ఇది కాదురా స్వామి మనం కూడా భక్తిలో ఉందామని చెప్పేసి అప్పటి నుంచి నేను ఒక డివోషనల్ మోడ్ లో అయిపోయినా. అండ్ ఈ విషయం ఇంత ఆనెస్ట్ గా మీరు అందరి ముందు ఎక్సెప్ట్ చేయడం దానికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. మరి రుద్రాక్షం చేతిలో వచ్చింది కాబట్టి మీ నోట్ నుంచి ఏం రావాలి? ఓం నమః శివాయ. చిట్టి గారు ఫస్ట్ ఈసారి మిమ్మల్ని అడుగుతాము. యాక్చువల్లీ మీరు చిట్టి గారిని అడగాల్సిన అవసరం లేదు, పక్కకెళ్ళు, నేనే వస్తా. హస్బెండ్ పరువు కాపాడడానికి వచ్చేసింది శోభ. మరి ఇటువైపు నుంచి ఎవరు వస్తున్నారు పెద్ద గారు? మీ పక్క పేరులో శోభ వచ్చింది, మా పక్క ఫేస్ లో శోభ. రండి వర్షిని. వర్షిని మీరు వచ్చారు టీం పరువు కాపాడడానికి, మీరు వచ్చారు హస్బెండ్ పరువు కాపాడడానికి. లేదు, నా పరువు కాపాడుకోవడానికి. ఎవరు పరువు కాపాడుకుంటారో చూద్దాం. ఈ పాయింట్ కూడా మాకే వస్తుంది. అది ఎలా తెలుసు? ఒకవేళ రాకపోతే 3 పాయింట్లు వాళ్ళకే ఇస్తాం. ఏమంటావు పెద్దనాడ? గెలిచేది మేమే, మాకేం అవసరం, మేమే గెలుస్తాం. అరే మంచి డీల్ ఇస్తారండి, తీసుకోమంటారు అయితే? ఓకే, మాకు ఓకే. చెప్పింది ఆది గారు. పెద్దనాయుడు గారు ఏమంటారు ఒకసారి మాట వినే. నాకెందుకు అనిపిస్తుంది మనమే గెలుస్తామని. మనకి ఇంత కాన్ఫిడెంట్ గా అమ్మాయి ఆడినప్పుడే మనం పెట్టలేదు ఆ బెట్టు. ఇప్పుడు ఆ అమ్మాయి వద్దులో అంటుంది. మాకు ఓకే. వాళ్ళు గెలిస్తే ఏందన్న పాయింట్ నువ్వు చెప్పు. ఇటుపక్క గెలిచారంటే హ్యాపీ 1 పాయింట్ వాళ్ళకి వస్తుంది. ఓకే. ఒకవేళ వీళ్ళే గెలిచారు అనుకోండి, మరీ దారుణంగా ఓడిపోకుండా ఆ టీం కి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ, ఒక అవకాశం ఇద్దాం. జాలి, దయ, కరుణ అంతా వస్తుంది మీ మీద. 3, 2, 1 గో. మీరు పిండి వదండ్రా, ఏదో కర్పూరం వదినట్టు ఊతున్నారు అంతే. దీన్ని కూడా నిజంగా దేవుడు బ్లెస్సింగ్స్ అనాలి. అన్ని రూల్స్ బ్రేక్ చేసింది ఆమె. నెక్స్ట్ టైం నేను ఉఫ్ చేసి పైన కనిపించినప్పుడు తీసుకున్నా. ఎలా రా, నువ్వు కేక్ మీద కొవ్వొత్తు ఊదినట్టు. వాళ్ళిద్దరు హగ్గిచ్చుకున్నారు. నువ్వు చూడలేదా? నేను చూడలా. ఆదన్న చూడలేదంట పాపం. Emotional, damn it. పెద్దనాయుడు చూసారు లేదా ఒకసారి? పెద్ద గారు చూసారా? చూడలేదు. రైట్ రైట్ రైట్. ప్లానింగ్. అస్సలైన పోటీ ఇప్పుడు ఉంది. ఎందుకంటే వాళ్ళు 1 పాయింట్, వీళ్ళు ఆల్రెడీ 2 పాయింట్. ఒకవేళ ఇప్పుడు ఇస్తున్న ఈ అవకాశంలో వాళ్ళు కూడా గెలిచారంటే టై అయిపోతుంది. ఇంచుమించు ఫైనల్ రౌండ్ అన్నమాట. సో దీన్ని బట్టి డిసైడ్ అయిపోద్ది. ఇది గెలుచుకోవడానికి మన పెద్దవాళ్లే దిగాలి ఇక్కడికి. ఇటువైపు నుంచి పెద్ది, ఇటువైపు నుంచి చిట్టి. కమాన్, ఇట్స్ ద ఫైనల్ కౌంట్ డౌన్. ఎటు గెలిచేది నేనే. ఆ పెద్ద ఆయన పోయి పక్కన కూర్చోమనండి. అవునవును ఖచ్చితంగా. ఎందుకంటే పెద్దనాయుడు పిండి వరకు ఊతున్నాడు, ప్లేట్ కూడా ఊదేస్తాడు. ఏంటి 1 పాయింట్ కే ఇంత? ఎవరు తెచ్చింది? నా పిల్లం అద్భుతమైన పాయింట్ తెచ్చింది. పెళ్ళాం గెలిచింది. పెళ్ళాం మీద నువ్వు ఎప్పటికీ గెలవలేవు, అదైతే షూర్. పెద్దినాయుడు గారు మీరేంటి సైలెంట్ గా ఉన్నారు? ఓన్లీ యాక్షన్ ఏనా? యాక్షన్ స్పీక్స్. సైలెంట్ కిల్లర్ రెడీయా? రెడీ. చిట్టి గారు రెడీయా? ఏంటి మీరు హగ్ ఇవ్వడానికి వస్తున్నారా? గెలుస్తాను, నువ్వు వెళ్ళిపోయి. గెలుస్తావులే గానీ తర్వాత చూసుకుందాం. ఇంత బిల్డప్ నీకు అవసరం లేదు, ఆడు చూద్దాం. గెలిచేది నేనే, అభిషేకం చేసేది నేనే. అభిషేకం నేనే చేస్తాను. ముద్దుగా రష్మిని అంటాను నేను బేబీ. ఈ రోజు మాత్రం గెలిచేది ఈ అభి. పెళ్లికి వాయిస్తారు బాజా, ఈ రోజు గెలిచేది మా తేజ. కాకినాడలో ఉంటది కాజా, చాలా ఉన్నాడే వీడు. ఆల్రైట్, 3, 2, 1 ఐ విల్ గో. టిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు, పెళ్లి కీడుంటే చాలు, పంతులతో పనే లేదు.
దేవుడు గాని మా ఇంద్రజ గారు గాని ఎప్పుడు నీతి నిజాయితీగా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆమె కొన్ని మాటలు చెప్తారు, మీరు వినాలి. తేజు మీరు ఊదికి కనబడిన తర్వాత ఎత్తుకోవడానికి మాత్రమే చేపెట్టాలి, ఇలా ఏరుకోకూడదు. కనపడిందమ్మా, లోపల ఉంది అందుకని బయట లాగా. అదే అది బయటికి వచ్చేంత వరకు ఊదాలి. ఇదిగోండి మేడం, మీకు చూపిస్తాను. నేను క్లియర్ గా చెప్పాను ఊదాలి, అది కూడా చేతులు కూడా మీరు వెనకాల పెట్టుకోలేదు, మీరు 2-3 సార్లు ఇట్లా నొక్కి 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 అలా చేశారు కాబట్టి మీరు రూల్స్ బ్రేక్ చేసి రుద్రాక్షం తీసుకున్నారు కాబట్టి ఒరే తమ్ముడు తప్పుడోడా, ఈ గేమ్ నల్లిఫై చేస్తున్నాం అంతే. గేమ్ నలిఫై అయింది కాబట్టి గెలిచిన టీం వచ్చి పెద్దినాయుడు. తేజ ఫైనల్ గా ఉంది మీకు ఇప్పుడు బాజా, వెళ్తున్నా. వెళ్ళండి. రంగులే మనం జరిపిన శివుడు కటాక్షం గేమ్ నిజంగా చాలా బాగా జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ ది టీమ్. ఇంద్రజ గారు, ఈ కటాక్షం మీకు ఎలా అనిపించింది? అబ్సల్యూట్లీ మిస్టరీ బాక్స్ ఓపెన్ చేయడం అన్నది ఎప్పటికైనా చాలా ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్. దాన్ని శివరాత్రి ఎపిసోడ్ కి సంబంధించి ఒక రిలేటబుల్ గా తీసుకురావడం అనేది చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఆల్ ద పార్టిసిపెంట్స్ చాలా స్పోర్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. సూపర్.